ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది పెన్షన్దారులు తమ పెన్షన్లు రద్దవుతున్నట్లు ప్రభుత్వం నుండి నోటీసులు అందుకుంటున్నారు. దీంతో వీళ్ళు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వ అధికారులు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనటువంటి మెప్మా అధికారులు ప్రస్తుత పరిస్థితిని వివరించిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల అనుసారంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, దానివల్ల ఎవరికి ఎంత బెనిఫిట్ జరుగుతుంది, నిజంగా ఎవరి పెన్షన్లు రద్దు అవుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఏ ఒక్కరి పెన్షన్ కూడా శాశ్వతంగా రద్దు చేయడం లేదు. ఇది 100% గ్యారంటీ. ఇక పాయింట్ 1 ఏంటంటే, వైకల్యం అనే వికలాంగులకు 40% కన్నా ఎక్కువ వైకల్యం ఉండి టెంపరరీ లేక పర్మనెంట్ ఏ స్టేటస్ ఉన్నా కూడా వాళ్ళకి 4000 పెన్షన్ అనేది సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం అందించబోతుంది. ఇది పాయింట్ 1. ఇక రెండోది ఏంటంటే, ఈ వైకల్య శాతం అనేది 40 కన్నా తక్కువగా ఉండి టెంపరరీ కానీ పర్మనెంట్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళ ఏజ్ అనేది 60 సంవత్సరాలు లేక అంతకన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ స్కీమ్లో, అంటే ఆ కేటగిరీలో 4000 పెన్షన్లను ప్రభుత్వం అందించబోతుంది. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే, 40% వైకల్యం ఉండి వాళ్ళు మహిళలైతే, వాళ్ళు గనక విడోస్ అయి ఉన్నట్లయితే వాళ్లకు విడోస్ కేటగిరీలో 4000 పెన్షన్ అనేది అందించబోతున్నారు. ఈ ఆడవాళ్ళు ఎవరైతే విడోస్ అయినారో వాళ్ళకి వైకల్యం 40% కన్నా తక్కువగా ఉండి పర్మనెంట్ లేక టెంపరరీ ఏ స్టేటస్ ఉన్నా వాళ్ళకి విడో కేటగిరీలో పెన్షన్ అనేది అందించబోతున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే, వైకల్యం 40 నుండి 85 ఈ శాతాల మధ్య ఉన్న వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకి 6000 రూపాయల పెన్షన్ అనేది అందించబోతుంది ప్రభుత్వం. అలా కాకుండా ఈ కొత్త సదరం సర్టిఫికేట్ ప్రకారం మీకు వైకల్యం అనేది 85% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీకు 15,000 రూపాయల పెన్షన్ అనేది అందబోతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే, లాస్ట్ వన్ ఏంటంటే, వైకల్య శాతం 40 కన్నా తక్కువగా ఉండి మీ ఏజ్ అనేది 60 కన్నా తక్కువగా ఉంటే, రెండోది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, అసలు సదరం సర్టిఫికేటే జనరేట్ కాకపోతే వాళ్ళ పెన్షన్లు మాత్రమే ప్రస్తుతానికి టెంపరరీగా సస్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకి సెప్టెంబర్ నెలలో పెన్షన్ అనేది అందదు. సెప్టెంబర్ నెలలో పెన్షన్ అందనంత మాత్రాన శాశ్వతంగా పెన్షన్లు తొలగించినట్లు కాదు. వీళ్ళేం చేయాలంటే ముందుగా అపీల్ చేయాలి. అపీల్ ఎలా చేయాలో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అపీల్ చేసిన తర్వాత మీరు రీఅసెస్మెంట్, డాక్టర్ చేత రీఅసెస్మెంట్ అనేది చేయించుకోవాలి. రీఅసెస్మెంట్ చేయించుకుంటే అప్పుడు మీకు 40% కన్నా ఎక్కువగా వస్తే అప్పుడు మీకు 4000 పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. ఒకవేళ రీఅసెస్మెంట్లో కూడా మీకు 40% కన్నా తక్కువ వస్తే మీరు 3 నెలల తర్వాత మళ్ళీ కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ కొత్తగా అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తం కేవలం 40% కన్నా తక్కువగా వైకల్యం ఉండి అసలు సదరం సర్టిఫికేటే జనరేట్ కాకుండా 60 ఏళ్ల కన్నా తక్కువగా ఉన్నటువంటి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క టెంపరరీగా పెన్షన్ అనేది ఆపుతున్నారు. మిగిలినటువంటి ఎవరి పెన్షన్ కూడా ఆపట్లేదు. అయితే జరుగుతుంది ఒకటి ఏంటంటే, పెన్షన్ అమౌంట్లో మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. అది వరకు మీకు 6,000 వస్తే ఇప్పుడు వస్తే 4,000 వస్తాయి, అంతేగాని లేక అది వరకు 6,000 వస్తే ఇప్పుడు 15,000గా మారొచ్చు. అంతేగాని మార్పులు అయితే ఉన్నాయి, కానీ పెన్షన్ పూర్తిగా రద్దు అవటం అనేది లేదు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా అర్థం చేసుకొని దీంతో మీరు ముందుకెళ్ళినట్లయితే మీకు పెన్షన్ అనేది అందుతుంది. మీరు ఆశాజనకంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకండి. ఇది వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక హైప్ చేయండి. అంతేకాకుండా మీరు కనుక
కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.